ఆక్వా రైతు సోదరుల నాగరాజు ఫిష్ ఫార్మ్స్ మేము పెట్టే ప్రతి వీడియో మనం చేరుకోవాలని సబ్స్క్రైబ్ బటన్ పెట్టుకోండి. సాల్ట్ పండించే విధానాన్ని చూడండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుందండి. సాల్ట్ చేయాలంటే చిన్న చిన్న మడులు చేసుకుని వాటిలోకి సముద్రం నుంచి వచ్చే వాటర్ని రిజర్వ్ ట్యాంక్లో స్టోరేజ్ పెట్టుకుని ఒక 1 వీక్ ఉన్న తర్వాత దాన్ని ఈ సాల్ట్ మడిల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలండి. ట్రాన్స్ఫర్ అయ్యి 1 వీక్ వెయిట్ చేయాలి. 1 వీక్ అయిన తర్వాత క్రిస్టల్స్ ఫార్మేషన్ జరుగుతుంది. వాటర్ అంతా ఎవాపరేట్ అవుతూ ఉంటే క్రిస్టల్స్ ఫార్మేషన్ జరుగుతుందండి. ఈ హై హీట్ వల్ల చెరువులో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యి సాల్ట్ క్రిస్టల్స్ ఫార్మేషన్ జరుగుద్ది. ఫార్మేషన్ అయిన క్రిస్టల్స్ని ఎప్పటికప్పుడు ఇలా మాన్యువల్గా మనుషులు పెట్టుకుని సేకరించి ఒక చోట స్టోరేజ్ పెట్టుకోవాలండి. ఇది ఎండలో బాగా ముదిరి కొలిది త్వరగా పంట చేతికి వస్తుంది. అంటే వాటర్ ఎవాపరేట్ ఫాస్ట్గా జరిగి ఆ క్రిస్టల్స్ ఫార్మేషన్ త్వరగా జరుగుతుందండి. మనకి 3-4 రోజుల్లో కూడా ఫార్మేషన్ జరగవచ్చు, 3 డేస్లో కూడా ఫార్మేషన్ జరగవచ్చు. సాల్ట్ ఫార్మేషన్ త్వరగా సేకరించుకుని మళ్ళీ ఆ మడి అంతా క్లీన్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పెట్టుకుని మళ్ళీ మాన్యువల్గా కలెక్ట్ చేసుకోవచ్చండి. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభదాయకమైన సులభ పద్ధతిలో చేసే పని ఇది. ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన సాల్ట్ని మనకి రా సాల్ట్ తీసుకెళ్తారండి. దాన్ని ఫిల్టర్ చేసి ఫ్రెష్ సాల్ట్ కింద తయారు చేసి మన సప్లై వస్తుంది. చేపల చెరువులకి, రీల్ చెరువులకి, ఇండస్ట్రియల్గా అయితే డైరెక్ట్గా ఇదే సాల్ట్ని అప్లై చేస్తూ ఉంటారండి. ఎవరైనా కావాల్సిన వారు ఇది మన బొండమిల్ దగ్గర ఉన్న ఇంతేల్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ పద్ధతి మీరు చేయాలనుకుంటే మీ సముద్ర వారిని ఎక్కడైనా సరే మంచి మడులు ఉన్న ఇసుక నేలలు ఉన్న కాడ ఇది సులభ పద్ధతిలో చేయొచ్చండి.